12 ఉంటుంది లెక్క. అనంతరం జెండావిష్కరణ అధ్యక్షుడు పెంటయ్య గారు ఎగరేవారు. చూడాలి నేను గిరా ఒక్క నిమిషం నేను వస్తా అటే వస్తా. హలో అటు కాదు అదే 10,000కు ఇంకో అటు ఉంటుంది వచ్చింది ఆ గిరాకు అయినా ఎన్ని వస్తాయి కానీ ఇస్తుంటారు. ఇప్పుడు 10,000 వస్తున్నా సరే తీసుకున్నాం అంటున్నాం. మరి అంత తక్కువ కానీ నువ్వు మాట్లాడు మనకి ఎక్కువ నుంచి 12 మధ్యలో మాట్లాడు. సైడ్కి వస్తే మనకి ఎక్కువ వచ్చినట్టు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సిఐటియు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సిఐటియు వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్న కార్మికులకు ప్రపంచ ఏ దేశమైనా ఏ ఊరైనా ఏ రాజ్యమైనా మరి ప్రపంచం అభివృద్ధి చెందాలి, ప్రపంచం అభివృద్ధి బాటలో పయనించాలంటే దాని వెనుక ఉన్నదంతా శ్రామిక శక్తి కార్మిక శక్తి ఎక్కడైతే బాగుంటుందో వాళ్ళు సంతోషంగా ఉంటారో ఆ దేశం సుసంపన్నలతో మరి విరజిల్లుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ కార్మికుల పడ్డ కష్టానికి కూడా వాళ్ళకు శ్రమకు తగ్గ ఫలితం రావాలి అని చెప్పి ఈళ్ళ నుంచి పోరాటం జరుగుతున్నది. కానీ కొన్ని విషయాల్లో మరి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మనం అందరూ కూడా మరి కార్మికుల ఐక్యత కోసం వాళ్ళకి జరిగే లాభాల విషయంలో వాళ్ళకి శక్తికి శ్రమకు తగ్గ ఫలితం రావాలనే విషయంలో మరి అందరం కూడా సహకరించి మరి వారింత మనం ఉండి ఈ కార్మిక శక్తిని ముందు నడిపించినప్పుడే ఏ పల్లె అయినా సరే, ఏ రాజ్యమైనా సరే, ఏ జిల్లా అయినా సరే, ఏ దేశమైనా మరి బాగుపడతారని సందర్భంగా తెలియదు. ప్రజాప్రభుత్వం సీఎం గారు కూడా మరి మేడే సందర్భంగా కొన్ని వాళ్ళకు రాయితీలు ప్రకటించారు. మరి ఎవరైతే బీమా చేసుకుంటారో లేబర్ బీమా వారికి చనిపోయిన కార్మికులకు ప్రమాదవశాత్తు మరి 6 లక్షలు, తర్వాత సాధారణ మరణానికి కూడా మరి ఎన్నో రాయితీలు కల్పించడం, ఇలాంటి ప్రభుత్వ బెనిఫిట్స్ను కూడా మరి మీరందరూ వినియోగించుకోవాలి. దాని వెనుక ఇలాంటివి ఉన్నా మేమందరం కూడా పార్టీలకు అతీతంగా మేమంతా కార్మికుల కోసం వారి హక్కుల కోసం మేము పోరాడతామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి మేడే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సందర్భంగా ప్రపంచంలో ఉన్న కార్మికులందరూ కూడా ప్రత్యేకంగా ఈరోజు మేడేను ప్రకటించుకొని జెండాను ఎగరవేసినటువంటి సందర్భంలో ఇది ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజు కాదు, మరియు మేడే బర్త్డేలు, మ్యారేజ్ డేలు, రకరకాల డేలు ఉంటాయి. కానీ ఈ మేడే అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. మేడే ఎందుకోసం ఏర్పడిందంటే అమెరికాలో ఉన్నటువంటి చికాగో రాష్ట్రం లోపల 10 గంటలను కుదించేటటువంటి పోరాటం లోపల ఎందరో కార్మికులు చనిపోయారు. వారి జ్ఞాపకార్థము ఈరోజు ప్రత్యేకంగా మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ దేశం యొక్క సంపద కార్మికుల యొక్క చెమట మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ సంపదను పెంపొందించుకోవడానికి కొందరు పారిశ్రామికవేత్తలు ఈ కార్మికులతోటి పని ఒత్తిడిని పెంచేసి పరిస్థితి ఉంది. దేశం యొక్క సంపద పెరుగుతుందేమో కానీ వాళ్ళ ప్రాణాలు కూడా భద్రత ఇవ్వాలి. కాబట్టి కార్మికులందరూ కూడా ఐక్యతతో ఉండి అది సాధించుకుంది. ఇటీవలనే ఈ మధ్యలో మరి బొంబాయి లోపల పూణే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు రోజు 10-12 గంటలు పనిచేయడం వల్ల ప్రాణం కోల్పోయింది. ఆ ప్రాణం ఎందుకు కోల్పోయింది, ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రాణం ఎందుకు కోల్పోయిందని ఒకసారి వాళ్ళ తల్లి అన్ని విధాలుగా ఆలోచిస్తే ఆమె డైలీ ఒత్తిడి వల్ల ఏమైపోయిందంటే మానసిక కుంగిపోయి చనిపోయింది అనేటటువంటిది ఆమె చివరికి కోర్టుకు, ప్రభుత్వానికి కూడా నివేదికను అందించింది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు కార్మికులందరూ కూడా, ముఖ్యంగా మన గ్రామ పంచాయతీ కార్మికులు కూడా వాళ్ళు నిత్యం నిరంతరం సేవ చేస్తూ మరి చెమట వచ్చి ఆరోగ్యాలను సైతం కూడా లెక్క చేయకుండా కూడా
మరి పనులు చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆరోగ్యం అనేటటువంటిది కూడా మనం చాలా ముఖ్యం. వాళ్ళ ఆరోగ్యం కాపాడుకునే దిశ లోపల అన్ని విషయాల లోపల వాళ్లకు ఈ గ్రామంలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ అందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది. కేవలం 10 గంటలు కుదించి అంటే ఎక్కువ గంటలు పని చేయడం కాదు, నాణ్యత గల 10 గంటలు పని కొద్ది సమయంలో చేసినా పర్వాలేదు. మరి ఈ గ్రామాన్ని కాపాడేటటువంటి ఈ మన గ్రామంలో ఉన్నటువంటి కార్మికులు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య రీత్యా నిరంతరం సేవ చేస్తుంటారు. కాబట్టి మీకు అండగా మేమందరం కలిసి ఉంటాం. ఆ సందర్భంలోనే ఖచ్చితంగా కలిసికట్టుగా చేసినటువంటి ఈ మేడే సందర్భంగా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీరు నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. సైట్మాల్ గ్రామంలో బస్టాండ్ ఆవరణంలో ఘనంగా నిర్వహించుకున్నాం. మేడే సందర్భంగా కార్మికులకు మరియు గ్రామ పెద్దలందరికీ శుభాకాంక్షలు. మరి కార్మికులు అనేది కష్టజీవితో పనిచేసేవారు. మరి కొంచెం పనిచేసి వాళ్ళ జీతాలు చిన్న మొత్తంలో ఉంటాయి. మరి కష్టంలో కానీ వాళ్ళకి అవసరాలు కానీ ఎక్కడైనా వెళ్తే వాళ్ళ చిన్న జీతాలను కూడా కుదించి మరి వాళ్ళను నష్టపరిచే విధంగా అధికారులు చేస్తున్నారు. దాని మీద మనం ప్రజాప్రతినిధులు అందరూ కొట్లాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది వాళ్ళ రోజు కాబట్టి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి. అందుకే చెప్తున్నా, మరి చిన్న జీతాలతో వాళ్ళు బతికే విధంగా మరి ఎప్పుడూ అవసరం నెలలో 2-3 రోజులన్నా ఖచ్చితంగా అవసరాలు ఉంటాయి ఎవరో పర్సనల్గా. ఆ జీతాలను కూడా కట్ చేసి మరి అందులో వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా కానీ కార్మికులు ఉంటారు, పనిచేస్తారు. మరి ఆ రోజు వాళ్ళు ఒక్కరోజు పనిచేస్తే మన మొత్తం విలేజే మరి మొత్తం శుభ్రత లేకుండా పోతుంది. కాబట్టి మనం వాళ్ళ గురించి మనం పోరాడాలి, వాళ్ళ సమస్యలపై మనం పోరాడాలి. మరి మనకు ఈరోజు ఆహ్వానించారు, మనం ఇట్లా వారి గురించి మనం సమస్యల గురించి పోరాడినప్పుడే ఈ మేడేకు అర్థం ఉంటుంది. కాబట్టి నాకు పిలిచినందుకు ఈ మేడే సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు ముగిస్తున్నాం. మేడే సందర్భంగా మన టేక్మాల్ మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు, ముఖ్యంగా CITU మండల అధ్యక్షులు పెంటయ్య గారికి మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికీ ప్రత్యేకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన గ్రామంలో కార్మికులు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పనిచేస్తున్నారు. వారికి నెల జీతాలు సరిగా పడటం లేదు. కావున మనం నాయకులమందరము అధికారుల దృష్టి తీసుకెళ్ళి వాళ్లకు జీతాలు పడే విధంగా మళ్ళీ కట్ కాకుండా మాట్లాడాలని అందరికీ నాయకులందరూ కోరుతున్నాము. ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్య రీత్యా ఏవైనా సమస్యలు ఉన్నా కానీ హాస్పిటళ్లకు అక్కడికి పోతుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా గ్రామ పంచాయతీ నుంచి కూడా ఏదైనా ఆర్థిక సాయం కూడా అందించే విధంగా మనం నాయకులమందరము అధికారులకు కోరాలని కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏర్పరిచినటువంటి ప్రతి ఒక్కరికి వచ్చేసినటువంటి నాయకులకు, సిబ్బందికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. CIT అనగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ అనునిత్యం కార్మికుల కోసం పోరాడేటువంటి ఈ సంస్థ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పటి నుండే కార్మికుల యొక్క సమస్యలు అనేది తీరుతున్నాయి. 1945లో నవంబర్ 27-28న 3వ సదస్సులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కార్మికుల నిమిత్తం ఒక సదస్సును ఏర్పాటు చేసి ఈ కార్మికులకు 8 గంటల పని మాత్రమే ఉండాలి, వీళ్ళు 12 గంటల పని అనేది చేయకూడదని 1945లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసినటువంటి 3వ సదస్సులో దీన్ని తీర్మానం చేస్తే 1945 నవంబర్ 27-28లో కార్మికుల యొక్క 7వ సదస్సుని ఏర్పాటు చేసినప్పుడు కార్మికుల కోసం 17 చట్టాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చి వీళ్ళ యొక్క వేతనాలు కానీ వీళ్ళ ఆరోగ్య రీత్యా కానీ అనేకమైనటువంటి 17 కార్యక్రమాలు వీళ్ళకు ఏర్పాటు చేసి వీళ్ళ జీతాల విషయంలో, వేతనాల విషయంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కృషి చేయడం వల్లనే ఈ కార్మికుల యొక్క జీతభత్యాలు కానీ వారి ఆరోగ్య సమస్యలు కానీ వీరి గురించి మనం కొట్లాడేటువంటి వీరి కోసం మనం చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో వీరికి లబ్ధి అనేది కాబట్టి ఈ యొక్క మేడే సందర్భంగా పంచాయతీ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. తరఫున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మేడే ఉత్సవాలకు చేసినటువంటి గ్రామ పెద్దలు, పంచాయతీ కార్మికులు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరి కార్మికుల యొక్క శ్రమ చాలా గొప్పది. ఒక గ్రామం బాగుపడాలన్నా, ఒక
ఒక రాష్ట్రం బాగుపడాలన్నా, ఒక దేశం బాగుపడాలన్నా మరి శ్రామికులు ఎంతో శ్రమిస్తూ ఉంటారు. ప్రపంచానికే రెండు కళ్ళ లాంటి వారు. మరి ఒకటి కర్షకుడు, ఒకడు కార్మికుడు. మరి రైతులు కార్మికులు లేనిది మన జీవితాలే లేవు. కాబట్టి రైతుల పక్షాన కానీ కార్మికుల పక్షాన కానీ మనం ఎల్లవేళలా మనం అండగా ఉండాలని కోరుకుంటూ మీకు ఏ బాధలు వచ్చినా కానీ మేము అండగా ఉంటాం. గతంలో కూడా వీళ్ళు గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేయడం జరిగింది. మరి అప్పుడు గ్రామంలో పారిశుద్ధ్యం పరిస్థితి చూసినాం, ఎంతో కుంటుపడిపోయింది. మరి ఆ 10 రోజులకి అంత ఇబ్బంది అయిందంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనకు అర్థమైపోయింది. ఆనాడు కూడా మేము వారికి సంగీతం తెలిపి వాళ్ళకి అండగా నిలిచినాము. ఇక ముందు కూడా మీకు ఏ బాధలు వచ్చినా సరే మేమున్నాము, మీకు అండగా ఉంటాం. కార్మికుల పక్షాన నిలబడతామని తెలియజేస్తూ శుభాకాంక్షలు. కార్మికుల రోజు అందరం మంచి వండర్ లోపల ఎంతో సంతోషం ఉన్నది. మన లేబర్ సంఘాలకు అందరికీ హెల్ప్ చేయాలి. గవర్నమెంట్ ప్రభుత్వం అందరికీ సాయం చేయాలి. కార్డులు కూడా తయారు చేసి ఇస్తే మాకు కూడా సంతోషం ఉంటుంది. జై కార్మికుల రోజు. పిలవగానే వచ్చేసినటువంటి పెద్ద ముఖ్య నాయకులకు, పెద్దలందరికీ మేడ సందర్భంగా తరఫున అందరికీ శుభాకాంక్షలు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ప్రైవేటు రంగాల్లో, ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, అంగన్వాడీ కార్మికులు కానీ, ఆశా వర్కర్స్ కానీ వీళ్ళంతా మరి ఒక సరిగా తగినటువంటి వేతనాలు లేక మరి సతమవుతున్నటువంటి మా దుర్భర జీవితాలు రికార్డుని కానీ దొక్కాడని మా యొక్క కార్మికుల జీవితాలు. మరి ఈరోజు నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మరి మా కార్మికులు ఏదైతే ప్రైవేటు పరంగా కానీ ప్రభుత్వ రంగాలు కానీ కార్మికులు ఈ రాష్ట్రంలో ఎంతమంది పనిచేస్తారో వారికి అండగా నిలిచి ఎప్పుడు ఏదైనా ఆపద వస్తే తప్పక ఈ ప్రభుత్వము ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మరి కొన్ని రోజులు ఇంతకుముందు పెద్ద మంది విచారణగా చెప్పారు. ఇంకా 10 రోజులు సమ్మె చేస్తే మరి ఊరంతా కూడా చాలా గందరగోళంగా దుర్వాసనతో సతమతమై మా ప్రజలు కూడా చాలా అతలాకుతలమై అనారోగ్య కారణాలకు ఏర్పడ్డారు. కానీ మరి మేము మా కార్మికులు కూడా అడ్డమైన మురికి నుంచి మోరీ నుంచి రోడ్లు ఉడిచి తన ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా మరి ఈ ఊరికి సేవ చేస్తున్నామంటే దీనికి గొప్పగా గర్వించడానికి దీని గుర్తింపు మాకు ఈ ప్రభుత్వం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి అదేవిధంగా మరి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే కార్మికులు ఎవరైనా చనిపోతే వారికి 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలి. మరి తగిన వేతనము 21,000 జీతభత్యం ఇవ్వాలి. కొంచెం అదేవిధంగా సౌకర్యాలు అయినటువంటి బూట్లు కానీ, యూనిఫామ్ కానీ, సబ్బులు కానీ వాటన్నింటి కూడా అంతకుముందు ఏ విధంగా ఇస్తారో అదేవిధంగా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. మరి ఈ సందర్భంగా పిలవగానే వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, ముఖ్య నాయకులకు, మా కార్మిక సిబ్బంది తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, జిందాబాద్ 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 జిందాబాద్, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత, సిఐటు జిందాబాద్, సిఐటు జిందాబాద్, సిఐటు జిందాబాద్, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పెంచాలి 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 పెంచాలి.